ఈరోజు మెగా పేరెంట్ మీటింగ్ సందర్భంగా ముందుగా ఇక్కడ వెల్కమింగ్ అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చినప్పుడు వెల్కమింగ్ చెప్పడం జరిగింది. తర్వాత విద్యార్థుల యొక్క తల్లులు లేదా తండ్రులు సంరక్షకులు రాగా క్లాస్ రూమ్లో ఆ విద్యార్థుల అందరి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్లు వాళ్ళకి ఇవ్వడంతో పాటు పేరెంట్ టీచర్ మీటింగు జరిగింది. పేరెంట్స్ అడిగిన వివిధ సందేహాలకు ఉపాధ్యాయులు సమాధానాలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళ పిల్లల విషయంలో పాఠశాలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే కొంతమంది విద్యార్థులు వెనకబాటుకి కారణాలు తెలియజేసి తల్లిదండ్రులు ఇంట్లో వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు వాళ్ళు చదువుకోవడంలో పాఠశాలల్లో కానీ లేదా ఇంటి దగ్గర కానీ పొందుతున్నారా అనేది తల్లిదండ్రులకు ఏమన్నా తెలిస్తే వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా రెమీడియల్ టీచింగ్ గురించి కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత మొత్తం అందరినీ కూడా స్టేజ్ వద్దకి గ్యాదర్ చేయించగా ఇక్కడ స్టేజ్ వద్ద ప్రధాన ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ కమిటీ మెంబర్సు, ఇంకా పేరెంట్సు, విద్యార్థినులు, అదేవిధంగా ఈ లొకాలిటీలో ఉన్నటువంటి కొంతమంది ప్రతినిధులు, అంటే ఇక్కడ పార్టీలకు అతీతంగానే ఈ కార్యక్రమం జరిగింది. ఎవరు ఈ పార్టీ లేదా ప్రభుత్వం తరపు నుంచి అంటూ ప్రజాప్రతినిధులు కాకుండా ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మనకి విద్యార్థులకు మంచి సందేశాలు ఇచ్చారు. ఇక్కడ మాటూరి సిద్ధార్థ గారు, మాటూరి రంగారావు గారు వాళ్ళు ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్, పూర్వ విద్యార్థులుగా ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి అప్పట్లో ఈ స్కూల్లో వాళ్ళు ఏ విధంగా చదువుకున్నారు, ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ ఉపయోగించుకొని విద్యార్థులు ఎలా డెవలప్ కావాలి, అలాగే సెల్ఫ్ డిసిప్లిన్ గురించి కూడా బాగా చక్కగా విద్యార్థులందరికీ సందేశం ఇచ్చారు. ఆ తర్వాత ముఖ్యమైన రంగోలీ పండుగ స్టార్ట్ అయింది. 6వ తరగతి, 7వ తరగతి, 8, 9, 10 అన్ని తరగతుల విద్యార్థుల తల్లులు అందరూ కూడా ఈ రంగోలీ కార్యక్రమంలో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మదర్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది, వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత జెంట్స్ కోసం టగ్ ఆఫ్ వార్, అదే మన ఈ తాడు పట్టుకుని లాగడం అనేది ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాము కూడా చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. వచ్చిన వాళ్ళలో జెంట్స్ 2 టీములుగా చేసి అటు కొంతమంది ఇటు కొంతమంది ఉండి తాడు లాగడం జరిగింది. ఈ తాడు లాగడం మనం కేరళలో అయితే ఇది ప్రస్తుతం ఒక నేషనల్ లెవెల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రోగ్రాంగా కూడా జరుపుతూ ఉన్నారు. అంటే సరదాగా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ఇటువంటి ఆటలు పాటలు, ఇంకా కొంతమంది విద్యార్థులు డ్యాన్సులు కూడా వేశారు. దాంతో ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ చాలా కనుల పండుగగా, కోలాహలంగా, ఆనందదాయకంగా, ఆహ్లాదకరంగా జరిగింది. చూసారా, ఈ తండ్రులు లాగుతూ ఉంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళతో పాటు ఆ పిల్లల యొక్క స్నేహితులు, ఈ విద్యార్థులు అందరూ కూడా చాలా చక్కగా ఈ ఆటని చూస్తూ ఎంజాయ్ చేశారు. ఇక్కడ డిసిప్లిన్డ్గా ఉండడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. ఆ తర్వాత ముఖ్యంగా పిల్లలతో పాటు తల్లిదండ్రులు అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చూశారు కదండి ఎంత చక్కగా చేస్తున్నారు. అలాగే పిల్లల్ని చదువుల విషయంలోనే కాదు, ఆటల విషయంలో కూడా ముందుకు నడపడం కోసం మన ఫిజికల్ డైరెక్టర్ బాలు గారు చేస్తున్నటువంటి కృషి మనం ఈ విషయంలో గమనించాలి. పిల్లల్ని చదువు విషయంలోనే కాకుండా ఆటల విషయంలో కూడా ఆయన బాగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ పిల్లలకి మంచి ట్రైనింగ్ ఇస్తూ మన పాఠశాల తరపున ఆయన ఎన్నో విజయాలను ఈ క్రీడల విషయంలో సాధించారు. ఆ విషయాలను కూడా ఇక్కడ చెప్పారు. తర్వాత తల్లిదండ్రులుగా అలాగే పిల్లలు వారి యొక్క అభివృద్ధి కోసం తల్లిదండ్రులు ఏం చేయాలనేది ప్లెడ్జ్ రూపంలో చెప్పడం జరిగింది. స్కూల్ అభివృద్ధి విషయం మాత్రమే కాకుండా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం మరియు వాళ్ళ యొక్క మేధాపరమైన ఉన్నతి కోసం తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి అనేది ప్లెడ్జ్ రూపంలో తెలియజేశారు. ఆ తర్వాత ఈరోజు మంచి విందు కార్యక్రమం, ఒక పెళ్లి పండుగ లేకపోతే ఒక శుభకార్యం జరిగినప్పుడు ఏ విధంగానైతే అందరూ కూడా చాలా హాయిగా సంతోషంగా భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఎలా అయితే ఆ విందును ఆస్వాదిస్తారో అదేవిధంగా ఇక్కడ పిల్లలతో పాటు వారి తల్లులు తండ్రులు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని స్వీకరించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో భాగంగా పెడుతున్నటువంటి బడి భోజనంలో ఉండేటువంటి క్వాలిటీని, అందులో ఉండేటువంటి రుచికరమైన ఆహారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చూసి తిని ఆనందించారు.